హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కడియాల బ్లాగ్స్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు లక్ష్మీదేవి స్థిర నివాసం ఎక్కడుంటుందో వాటి గురించి తెలుసుకుందామండి. ఒకరోజు శ్రీ మహాలక్ష్మీదేవి ఏ ఏ ప్రదేశాల్లో కొలువై ఉంటుందో తెలియజేయమని భీష్మ పితామహుణ్ణి అడిగాడంటండి ధర్మరాజు. ఆ సందేహానికి బదులిస్తూ ఒకసారి శ్రీకృష్ణ పరమాత్ముడి ఒడిలో లక్ష్మీదేవి కూర్చొని ఉందంటండి. అప్పుడు రుక్మిణీదేవి వెళ్ళి ఈ ప్రశ్నే అడిగిందంట. లక్ష్మీదేవి చిరునవ్వు చిందించి, నిరంతరం నిజం మాట్లాడేవారి చెంత ఉంటాను, పరిశుభ్ర ప్రదేశాల్లో గురుభక్తి కలవారి దగ్గర ఉంటాను, నిగర్వులు, సమర్థులు, స్థిరచిత్తులు, పుణ్యకర్మలు చేసేవారి దగ్గర, జ్ఞానుల దగ్గర, తాపసుల దగ్గర, దాన ధర్మాలు చేసేవారి దగ్గర, బ్రహ్మచర్యం పాటించేవారి దగ్గర ఉంటానని చెప్పింది. సర్వజీవుల పట్ల కరుణ చూపించేవారు ఉన్న చోట నేను ఆనందంగా కొలువుదీరి ఉంటానని చెప్పిందండి. స్త్రీల విషయానికి వస్తే భర్తకు అనుకూలవతులైన సతుల చెంత, అతిథి సత్కారాలు చేసేవారి వద్ద, ఉత్తమ గుణాలు ఉన్నవారి దగ్గర ఉంటానందండి. అలాగే తామర కుసుమాలు ఉన్న చోట, కొలనులు, తటాకాలు ఉన్న చోట, తమలపాకులు మొదలైన పచ్చని చెట్లు ఉన్న చోట నేను అమితానందంగా కొలువై ఉంటాను అని చెప్పిందండి. నేనెక్కడ ఉండకూడనో కూడా చెబుతానని ఆలకించండి అని చెప్పారు. క్రూరులు, కృతజ్ఞులు, కుత్సితులు, పాపాత్ములు, అబద్ధాలు చెప్పేవారు ఉన్న చోట నేను వెళ్ళను అంటూ రుక్మిణీదేవికి సమాధానం చెప్పిందండి శ్రీ మహాలక్ష్మి అంటూ వివరించాడు భీష్ముడు. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.